జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము ఆత్మ ఫలములకు విధియోత. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మన జీవితానికి శ్రేష్టమైన పని, శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే ప్రార్థించడమే. మరి ఆ పనిని నిర్లక్ష్యం చేయకూడదు కదా. ఆ శ్రేష్టమైన పని ప్రార్థన చేయండి, బలం పొందుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. ఎంతోమంది మరి హాస్పిటల్లో రోగులై ఉంటున్నారు, పట్టించుకునేవారు ఉండలేదు. కొంతమంది నర్సులు, కొంతమంది డాక్టర్లు, అలాగే ఆపరేషన్లు ఫెయిల్ అవుతున్నాయి. కానీ ప్రతిదీ దేవుడి చిత్తంలో జరగాలని, ఆపరేషన్ సక్సెస్లు అవ్వాలని, ప్రతి రోగి స్వస్థ పొందుకోవాలని వారి కొరకు భారం కలిగి ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం వరకునండి. ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతడి మీద వెయ్యగా అతడు వెడ్లను విడిచి ఏలియా వెంట పరిగెట్టును. నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని నేను మళ్ళా తిరిగి వచ్చి అతన్ని సెలవు పడగా అతడు నేను పోయి రమ్ము, నా వలన నీకు ఇబ్బంది లేదు చెప్పి. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, దేవుడు ఇక్కడ ఏలియా తర్వాత తన తర్వాత అయిన ప్రవక్త ఎలీషాని అభిషేకించమన్నాడు. దేవుడు ఇక్కడ ఆజ్ఞాపించాడండి. అంతేకాదు ఎలీషాకి తన కుటుంబం పట్ల మరి భద్రత ఉన్నని అతడికే వచ్చింది. అంటే ఒకరోజు అతడికే వచ్చింది. అయితే ఏలియా ఈ ఎలీషా మీద దుప్పటి ఎప్పుడైతే వేశాడు, ఎప్పుడైతే ఈ దుప్పటి మరి ఏలియా మీద పడిందో అది వెంటనే తనలో ఆత్మ పుట్టిందండి. హల్లెలూయా. అప్పటి వరకు అతడు ఆ దుప్పటి పడకముందు మామూలుగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నాడో తనకు స్పష్టంగా తెలిసింది, నేను ఆత్మను పొందుకున్నాను. అది తనకి భయము కూడా కలిగిందండి. అయితే ప్రవక్త జీవితం కష్టం. నీవు ఉన్నదాంతోనే ఉండు, నువ్వు భద్రంగా ఉండు. ప్రియా దేవుడి సంఘస్థులారా, చూడండి ఇక్కడ ఎంతగా చెప్తున్నారో. మనం దేవుడి ప్రవక్తలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ప్రవశించే వాళ్ళు ఉంటారు, కొంతమంది బోధించే వాళ్ళు ఉంటారు ప్రవక్తలు. ఏంటి, బోధకులు కూడా ప్రవక్తలే చెప్పాలంటే. వాళ్ళకి వాక్యం ఉపదేశం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండి ఇవ్వబడదనే కదా వాళ్ళకి వస్తుంది. బోధకులు కూడా ప్రవక్తలే. బోధకులు ప్రవక్తలే. బోధించేవారు, ప్రవచనాలు చెప్పేవారు, దర్శనాలు ఇవన్నీ కూడా ప్రభు ఆత్మ నుంచి వస్తాయి. ఆత్మ ఫలాల్లో ఇవన్నీ అండి. కాబట్టి ప్రభు శక్తి ఎప్పుడైతే పొందుకుండి ఎప్పుడైతే ఉంటారో వారు భద్రంగా ఉండాలంట. ఉన్నది గట్టిగా పట్టుకొని ఉండాలంటే అండి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరాల, మీరెవరైనప్పటికీ కూడా దేవుడి పరిచర్య చేస్తున్నారా? నీవు ముందు భద్రంగా ఉండు. నీ మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆ దాడులు నువ్వు ఎదిరించాలంటే ముందు నువ్వు భద్రంగా ఉండాలి. నువ్వు భద్రంగా ఉండి అనేక వారిని భద్రపరచాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మన ఆత్మ స్వరానికి విధేయత చూపించాలి, దేవుడి స్వరానికి, అంటే దేవుడి స్వరానికి మనం ఎప్పుడైతే లోబడతామో మనము ఆత్మ నడిపింపు ఉంటుందండి. ఏంటి, ఏలియా ఎలీషా, మరి ఏలియా గొప్ప ప్రవక్త, ఎలీషాని అభిషేకించమని దేవుడు చెప్పాడు, ఆజ్ఞాపించాడు, అభిషేకించు. విధేయత చూపించాడు అక్కడ. ఆయన అభిషేకించమని ఈయన్ని అభిషేకం పొందుకోగానే ఈయన దేవుడికి విధేయత చూపించాడు.
అలాగే మనం కూడా చర్చికి వెళ్ళినప్పుడు ఒక వాక్యం వింటున్నప్పుడు చెప్తున్నవారు అక్కడ ఎవరైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మాటలు వచ్చిన విధేయత మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మకు విధేయత చూపించాలి. బైబిల్ అంతా చూసుకుంటే మనం మరి ఎంతమంది దేవుడు మాట్లాడితే విధేయత చూపించారు. చిన్న పిల్లవాడండి సమూయేలు 6 సంవత్సరాల బిడ్డ కూడా విధేయత చూపించి గొప్ప ప్రవర్త అయిపోయాడండి. మరి మనలో ఎందుకు ఇంకా ఎలా ఉంటున్నామంటే మన విధేయత చూపించట్లేదు. పరిశుద్ధాత్మ మాటకు లోబడలేకపోతున్నాం మనం. ఇక్కడ ఎలీషా విధేయత చూపించాడు కాబట్టి ఒక అడుగు ముందుకేసాడండి. హల్లెలూయా. మరి మనము కూడా ఒక అడుగు ముందుకేస్తే విధేయత దేవుడికి చూపిస్తే ఆయన మనతో ఉండి కడ వరకు మనతోనే నడుస్తాడండి. హల్లెలూయా. దేవుడి మాటకి నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో, దేవుడు వద్దన్నది నువ్వు చేస్తున్నావేమో, వెళ్ళొద్దన్న చోటుకి వెళ్తున్నావేమో, వెళ్ళమన్న చోటుకి వెళ్తలేదేమో, నువ్వు ఆయన మాట ఏమంటారు అలక్ష్యం చేస్తున్నావేమో, నువ్వు ఆయన మాట నువ్వు పెడచెవున పెడుతున్నావేమో. పరిశుద్ధాత్మ మాటకు లోబడే విధేయత కలిగి ఉండండి. ఆయన శక్తిని పొందుకొని అనేక వారికి ఆయన శక్తిని ప్రకటిద్దాం. హల్లెలూయా. మనం ఉన్నదానితో కనిపెట్టుకొని మరి సాగిపోవాలంటే చాలా చిన్నదే జీవితం. కానీ తక్కువ వాటితోనే మనం ఉంటే ఓన్లీ ఏలీ గారి దగ్గర ఏమీ లేదు. ఎలీషా అభిషేకించాడు, దుప్పటి పాడేసి శక్తిని పొందుకున్నాడు. ఆ దుప్పడే గట్టిగా పట్టుకొని ఉన్నాడండి. హల్లెలూయా. అదే దుప్పటి మరి ఎలీషా ఒక దినాన్ని మరి నది మీద కూడా కొడతాడు ఏంటి. ఏలియా గొప్ప ప్రవక్త అయ్యాడండి. ఎలీషా ఒక గొప్ప ప్రవక్త ఏంటి. అక్కడ ఉంది తను నమ్మకంగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగా మరి నా చేతి కిందే ఉన్నాడు కదా ఎవరు అంటే ఎలీషానే అభిషేకించు, ఎలీషాకి ఆత్మకు ఇవి అనగానే ఇచ్చారండి. హల్లెలూయా. అది దేవుడు చెప్పడం వల్ల జరిగింది తప్ప మనం అనుకుంటే అది జరగదండి అది. కాబట్టి మన జీవితంలో కొన్ని దేవుడు చేసే కార్యాలు శక్తిని పొందుకున్న భయం కలుగుతుంది. ఆ భయముతో నీవు భయపడగాని విశ్వాసంతో నిలబడు. ఏలియాలాగా ఎలీషాలాగా నువ్వు నిలబడు. ఎప్పుడైతే ఎలీషాలాగా మరి ఆత్మను పొందుకున్న తర్వాత దేవుడి కొరకు నిలబడతావో నేను గొప్ప ప్రవక్తగా గొప్ప విజయంగా మార్చబోతున్నాడని విశ్వసించు. హల్లెలూయా. నువ్వు కల్లో కూడా ఊహించలేవు. నీ బంధువులు కూడా నీ పట్ల అంచనా వేయలేరు. కానీ కొత్త ప్రాంతాలకి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. కొత్త ప్రాంతాలకి, కొత్త నూతనమైన మనుషుల దగ్గరికి నేను తీసుకుని ఆయన మాటలు నీ ద్వారాగా అక్కడ ప్రకటించబడడానికి జరుగుతుంది. హల్లెలూయా. మరి ఆయన మాటకి విధేయత చూపిస్తున్నావా? ఆయన ఎక్కడికి వెళ్ళి ఆయన నామాన్ని ప్రకటించమంటున్నారో నువ్వు అక్కడికి వెళ్ళి ప్రకటిస్తావా? మరి సిద్ధపడతావా? ఈ మాటలు వింటుంది ప్రియ సహోదరుడా సహోదరుల, నీవెవరైనప్పటికీ కూడా ఇప్పుడే నువ్వు సిద్ధపడు. ఆయన చెంతకు చేరు, ప్రార్థించు, ఆయన మాటకి విధేయత చూపించు, ఆయన ఆత్మతో నడువు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపదనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించును గాక. ఆమేన్.